కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి భర్త వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2017 మే 21న వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణరెడ్డి ఆయన అనుచరుడు సాంబశివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. జంట హత్యల కేసులో గతంలో 19 మందిపై కేసు నమోదైంది. 19 మందిలో టీడీపీ ఎమ్మెల్యే కేజీ శ్యాంబాబు, కప్పటార్ల బుజ్జమ్మ, A4 చనిపోవడంతో పేరు తొలగించారు. మిగిలిన 11 మందికి ఈరోజు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 5 మందిని నిర్దోషులుగా తీర్పిచ్చింది. జీవిత ఖైదు విధించిన వారందరినీ 2 రోజుల రిమాండ్లో ఉంచి అనంతరం కడప జిల్లా కర్మాగారంకు తరలించే అవకాశం. జిల్లాలో మన ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ సార్ గారు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కేసు మన చెరుకులపాటి నారాయణ రెడ్డి మరియు సాంబశివుడి యొక్క మర్డర్ కేసులో ఈ కేసు 2017 సంవత్సరం మే నెలలో జరిగింది. తద్వారా మనం కేసు నమోదు చేసిన తర్వాత ఐఓ గారు అయినటువంటి బాబా ఫక్రుద్దీన్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఈ కేసులో ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, వాటిని మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటినీ క్షుణ్ణంగా అన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు ఈ 8 ఏళ్లలో మనకు ట్రయల్ నడుస్తూ ఈ సంవత్సరం ట్రయల్ స్టార్ట్ అయ్యి సార్ గారు ఇప్పుడు ఈరోజు మనకు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 16 మంది ముద్దాయిలకు గాను 5 మంది ముద్దాయిలకు శిక్షను నాట్ గిల్టీ కింద అక్విట్ చేశారు. రిమైనింగ్ 11 మంది ముద్దాయిలకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షన్ ఊబిలో పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా వారి యొక్క కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్షన్ వైపుకు మళ్ళకోకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతూ వారి జీవితం, వారి పిల్లల జీవితం మంచిగా ఉండేటట్టు నిర్మించుకోవాలని చెప్పేసి తెలుసుకొని ఇప్పటి నుంచైనా కనువిప్పు కలిగి మన కర్నూలు జిల్లా ప్రజలకందరికీ కూడా మంచి వైపు పయనిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మన కర్నూలు జిల్లా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్. విజయ, జిల్లా కోర్టు ఏదైతే సంచలనమైన తీర్పు ఇచ్చింది, ఏదైతే చెరుకులపాటి నారాయణ రెడ్డి హత్య కేసుకు సంబంధించి 11 మందికి జీవిత ఖైదు విధించింది. గత 2017లో చెరుకులపాటి నారాయణ రెడ్డి అతనితో పాటు సాంబశివారెడ్డి అనే ఆయన ఈ 2 హత్యలు అత్యంత దారుణంగా కిరాతకంగా 2017లో చోటు చేసుకున్నాయి. అప్పట్లో సుమారు 19 మంది మీద కేసు నమోదైంది. వాళ్ళని నిందితులుగా పేర్కోవడం జరిగింది. అయితే ఆ కేసులో ఏదైతే ప్రజెంట్ మనకు పత్తికొండ ఎమ్మెల్యే ఉన్న కేఈ శ్యాంబాబు, అదేవిధంగా వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పటాల బొజ్జమ్మ పేర్లు కూడా ఉన్నాయి. ఈ 2 పేర్లు తొలగించారు. ఆ తర్వాత A4 చనిపోవడంతోనూ 16 మందిలో 11 మందికి అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. అంటే ఈ తీర్పు జిల్లాలో సంచలనమైన నేపథ్యంలో ఏదైతే నిందితులకు ఉండి శిక్ష ఖరారైన వాళ్ళ కుటుంబాలు అయితే కోర్టు పరిసర ప్రాంతాల్లో విలపిస్తూ అందరినీ కంటతడి పెట్టించారు. బట్ ఈ శిక్ష అనంతరం వాళ్ళని కొన్ని రోజులు అంటే కర్నూలు సబ్ జైల్లోనే ఉంచుకుని ఆ తర్వాత కడప జైలుకు తరలించే అవకాశం ఉంది. మరి ఈ జిల్లా కోర్టు ఏదైతే సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి. బట్ ఏదైతే ఫ్యాక్షన్ గా ముద్రపడిన ఈ రాయలసీమలో అంటే గతంలో చూసాం మనము, అదేవిధంగా ఏది మన కపటాల వెంకటప్ప నాయుడు హత్య కేసుకు సంబంధించి హైకోర్టులో కూడా కేసు కొట్టేయడం జరిగింది. అదేవిధంగా చెరుకులపాటి నారాయణ రెడ్డి కేసు విషయం అయితే జీవిత ఖైదు విధించడం జరిగింది. అంటే ఫ్యాక్షన్ కు ఇవన్నీ పరంపరగా వస్తున్న పరిస్థితులు. బట్ ఈ కేసు నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది బాధిత కుటుంబాల్లో వాళ్ళని బట్టి తెలుస్తా ఉంది. అయితే పోలీసులు అయితే గ్రామం ఏదైతే పత్తికొండ కావచ్చు, చెరుకులపాడు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ విధించి పోలీస్ పికెటింగ్ అయితే నిర్వహించారు. విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
తిరుపతి శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 5,100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీలో 2,000 మందికి ఉపాధి లభిస్తున్నట్టు మంత్రి లోకేష్ తెలిపారు. 839 కోట్ల రూపాయలతో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. I'd like to thank LG Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment. You have an amazing leadership team here. They have done an amazing job in negotiating on your behalf, and we will work hard together a successful project. And I would like to request the leadership of LG to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. I wouldn't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful, but thrive over the next century. It's not about one plant or one project. We want to build an LG city here in Sri City, and we request the support of the LG leadership here to make this a success. With every job created, with every innovation launched, we are scripting Andhra's rise as India's electronics powerhouse. Let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an HRD minister, this factory also gives me new challenges of giving you trained manpower, cutting edge quality leadership. We will work with your leadership to deliver that. And together, let's build not just machines, but dreams, not just products, but possibilities. So I'd like to thank the entire LG leadership for coming here all the way from Korea. It means a lot. Rest assured, over the next 4 years, we will work on getting direct connectivity to our international airport here in Tirupati to make your journey more seamless. And it also helps that the Minister of Civil Aviation is from my party. He's a very young MP. He's the youngest cabinet minister in the history of India. So I'll definitely put this request in front of him, and I'll task him in connecting both our great nations from Tirupati. I would like to thank all of you for being here. I would like to thank all the MLAs of the districts for coming here. This project గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. బసవతారక రామరావు నగర్లో 49.50 లక్షల వ్యయంతో మల్లికార్జునపేట 3వ లైన్లో 19 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిరంతరం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జీఎంసీ అధికారులు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ప్రాంతానికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో చిన్న చిన్న శివారు కాలనీల్లో కూడా మంచినీటి వసతిని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి చోట కూడా పబ్లిక్ గ్రీవెన్స్ని అడ్రస్ చేస్తూ అవసరమైనటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరించి ప్రతిరోజు కూడా ఏ టైంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేటువంటి విషయాన్ని నిన్న కౌన్సిల్లో కూడా చర్చించడం జరిగింది. దీని మీద యుద్ధ ప్రాతిపాదికన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి ఏ టైంలో నీళ్లు ఇస్తామనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి ఒక వారంలో ప్రజలందరూ కూడా బులెటిన్ ద్వారా తెలియజేసేటువంటి విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉంటే అనేక శివారు ప్రాంతాల్లో స్థానిక సిబ్బంది కానీ ఏఈలు డీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా లో టైలెంట్ పాయింట్స్లో నీటి సరఫరా సరిగా లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి రావడంతో దీని మీద ప్రత్యక్షంగా ఎలా చేస్తే ప్రతిరోజు కూడా మంచినీటి సరఫరాను ఏ టైంలో ఏ ప్రాంతానికి ఇస్తామనేటువంటి విషయాన్ని పూర్తిగా అధికారుల సమాలోచనలతో మేయర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీని మీద పూర్తిగా ప్రక్షాళన చేసి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఆన్ టైం చెప్పినటువంటి టైంకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు బసవ తారక్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మౌర్య హోటల్ దగ్గర నుండి లోపల బసవ తారక్ నగర్ వరకు డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 600 ఇళ్ళు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా వెనకాల రైల్వే ట్రాక్ వైపు వదలడం వల్ల రైల్వే అధికారులు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా
ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఇళ్లలో చేరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని లైన్అప్ చేస్తూ అవుట్ ఫాల్ డ్రైన్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ డ్రైన్ ని వచ్చిన తర్వాత కొంతమందికి వాటర్ సమస్య ఉంది కాబట్టి సమ్మర్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరికైనా వాటర్ సమస్యలు ఉన్నా కానీ అది పరిష్కరించడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. ఎలాగైతే నిన్న కౌన్సిలింగ్ లో చెప్పారో మేయర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేస్ మేమందరం కలిసి ఒకటే ఆలోచించాము. ప్రతి ఇంటికి చక్కగా మంచినీళ్లు రావాలని, టైం టు టైం వాళ్ళు రావాలని కూడా కొంతమంది నిన్న ప్రతిపాదించడం కూడా జరిగింది. కాబట్టి ఇటు శానిటైజేషన్ కానివ్వండి, వాటర్ సమస్యలు కానివ్వండి, రోడ్ సమస్యలు కానివ్వండి మేమందరం పరిష్కారం చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు 50 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరం అభివృద్ధి దశగా కడప రైల్వే స్టేషన్లో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే తీసుకునే చర్యలపై కళ్లకు కట్టినట్టు మాక్ డ్రిల్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ అదితి సింగ్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉత్తర్వుల మేరకు అలాగే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు నిన్న ఈరోజు జిల్లాలో ఈ మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లా నోటిఫైడ్ జిల్లాలో లేకపోయినా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి కీ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విద్యుత్ ఉత్పత్తి రంగంలో కానివ్వండి, లేకపోతే మనకి యూసీఎల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ ఉంది. అదేవిధంగా వివిధ ఇన్స్టాలేషన్స్ అంటే మనకి ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, ఆర్టీపీఎస్, రైల్వే స్టేషన్స్, ఇటువంటి ముఖ్యమైనటువంటి, అలాగే హాస్పిటల్స్, ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్టాలేషన్స్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా యంత్రాంగాన్ని, అలాగే సివిలియన్ ఆఫీసర్స్ని, సివిలియన్స్ని, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ని కూడా అలర్ట్ చేయడానికి ఈ యొక్క మాక్ డ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఎటువంటి ఈవెంట్కైనా కూడా మనం సిద్ధంగా ఉన్నాము అనేది తెలియచేయడానికి, అలాగే ప్రజలందరినీ కూడా వారు ఏం చేయాలనే దానిపైన ఒక అప్రమత్తతని క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నాగ్పూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 బైకులు ఢీకొన్నాయి. దీంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హింద్రీనీవా కాల్వ వెడల్పు పనులను పరిశీలించేందుకు సీఎం వజ్రకారూరు మండలంలోని ఛాయాపురం గ్రామానికి రానున్నారు. ఈ క్రమంలో సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ చైతన్యపురిలోని
రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వద్ద యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. కాలేజీకి ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారంటూ గొడవ చేశారు. బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే అడ్మిషన్లు తీసుకుంటున్నారని, విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో విద్యార్థి నుంచి 1,50,000 ఫీజు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇదేమిటని అడిగితే కాలేజీ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలను సీజ్ చేయాలని కోరారు. రెసోనెన్స్ కాలేజీపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. రూపాయలు బుక్స్ ఎందుకు అమ్ముతున్నారు? సెట్ మీకు నోట్ బుక్స్, వాటర్ బాటిల్, బ్యాగ్ వాళ్ళు అడిగినారా? పేరెంట్స్ కాంప్లిమెంటరీ ఇస్తున్నారా? మీకు కాంప్లిమెంటరీ ఇస్తున్నారా? మేము అప్లికేషన్ ఇవ్వాలా? బుక్స్ మీద రాయించినాయి. బుక్స్ దాంట్లో ఇంక్లూడింగ్ ఎట్లా ఇంక్లూడ్ చేస్తారు సార్? మీరు ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నారా? ఏం తీసుకుంటున్నారు? 1,50,000 ట్యూషన్ ఫీజా సార్ మీ దగ్గర? 1,50,000 ట్యూషన్ ఫీజా? ఏ రకంగా 1,50,000? నేను ఏమన్నా ఏ రకంగా చదనపూర్లో ఉన్న రెసోనెన్స్ క్యాంపస్, ఈ యొక్క క్యాంపస్కి ఏ ఒక్క ప్రభుత్వం సంబంధించిన ఏ ఒక్క అనుమతులు లేవు. ఈ అనుమతులు లేవు అని చెప్పి 20 రోజుల కిందనే మనం డిఐఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా ఒక్క నోటీస్ కూడా ఈ రోజు వరకు వాళ్ళు సర్వ్ చేయలేదు. వీళ్ళ దగ్గరికి ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు. అయినా కానీ వీళ్ళకి మేము రెగ్యులర్గా కాలేజ్ బంద్ చేయడం జరిగింది. మీరు బుక్స్ కానీ ఏ విధమైన మెటీరియల్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ అమ్మొద్దని చెప్పి చాలాసార్లు మేము వార్న్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు అదే పనిగా పేరెంట్స్ దగ్గర విడిగా ఇష్టానుసారంగా పైసలు వసూలు చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ క్లాసెస్ నడుస్తున్నాయి అని చెప్పి మా దగ్గర 60% ఫీజు కంపల్సరీ కట్టాలని చెప్పి ఫీజుల ఒత్తిడితో పేరెంట్స్కి ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళకి ఏ ఒక్క అనుమతులు లేవు గవర్నమెంట్ సంబంధించినవి. వీళ్ళు చెప్పే మాట ఏంటి అని అంటే మా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి, మీరు ఏమైనా చేసుకోండి అనే వైఖరితో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎంతసేపు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేయడం తప్ప వీళ్ళ దగ్గర చదువు అనేది ఏమీ లేదు. ఇదంతా బొకాస్. వీళ్ళకి సంబంధించిన ఏ ఒక్క కాలేజ్ కూడా ప్రాపర్ పర్మిషన్స్ లేవు. మాదాపూర్కి సంబంధించిన దానికి, చైతన్యపూర్కి సంబంధించిన దానికి ఏ ఒక్క పర్మిషన్స్ ఉండవు. వీళ్ళ దగ్గరికి వచ్చి మనం ఏమన్నా అడిగితే వీళ్ళు మా మీద దౌర్జన్యంగా పోలీసుల కేసు పెడతాము, మీరు మీ ఇష్టం ఉన్న దగ్గర పెట్టుకొని మీరు మా కాలేజీలలో క్యాంపస్లలో కాలు పెట్టొద్దు. వీళ్ళ దగ్గర ఉన్న సార్లు వాళ్ళతో సెక్యూరిటీ వాళ్ళతో మమ్మల్ని లోపల రాకుండా అడ్డుకుంటూ దొబ్బుతున్నారు. వీళ్ళు ఇష్టానుసారంగా నడిపిస్తున్నందుకు ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి కళాశాలల మీద కంపల్సరీ వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని క్లోజింగ్ ఇస్తేనే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఏదైనా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం మేరకు ఓఆర్ఆర్ వద్ద పోలీసులు జాయినింగ్ ఆపరేషన్ నిర్వహించి తనిఖీలు చేపట్టారు. తనిఖీలో 4 వ్యక్తులు 100 కిలోల గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నిందితుల నుంచి 2 కార్లు గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. గంజాయిని ఒరిస్సా నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తన ఫోటోలు తీసి ఒక ఆర్టీసీ కండక్టర్ బ్లాక్మెయిల్పై పాల్పడుతున్నాడంటూ ఓ బాధితురాలు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సూర్యాపేటలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న బానోత్ లచ్చిరామ్ నాయక్ అనే వ్యక్తి తాను కొన్నేళ్లుగా సహజీవనం చేశామని బాధితురాలు తెలిపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడని వాపోయింది.
ఈ క్రమంలో తాను కూడా అతన్ని పట్టించుకోలేదని, దీంతో కండక్టర్ గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయసాగాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తనను మరో పెళ్లి చేసుకోకుండా బెదిరింపులకు పాల్పడుతూ అలాగే కండక్టర్ దాడి చేశాడని వాపోయింది. అనంతరం బాధితురాలు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. లక్ష్మీరామ్, మఠంపల్లి మండల్, సూర్యాపేట డిస్టిక్ అనే ఆర్టీసీ కండక్టర్తో నాకు నా 16 సంవత్సరాల వయసులో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తను నా పేదరికాన్ని ఆసరాగా చేసుకొని నాకు తెలియని వయసులో తను మాయమాటలతో నమ్మించి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకి నేను పెళ్లి చేసుకొని అతన్ని ఒత్తిడి చేయగా అతను దాట వేస్తుండడంతో మోసం చేశాడని తెలుసుకొని నేను మా మఠంపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 2010-13 ఆ సంవత్సరంలో. ఆ తర్వాత ఆ కేసులు కొద్ది రోజులు నడిచాయి. 2018లో ఆ కేసులు అతను పెళ్లి చేసుకుంటా అనడంతో నేను కాంప్రమైజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికే వచ్చాడు. పెళ్లి చేసుకో అంటే చేసుకోకుండా దాట వేస్తుండు. తన వైఫ్ వచ్చి మా ఇంటి మీద గొడవ చేయడం కూడా జరిగింది. ఇలా గొడవ జరిగే క్రమంలో తను నా కంటి పైన గుద్దడంతో నాకు రెటీనా ప్రాబ్లం వచ్చి కన్ను కనబడకుండా ఇప్పుడు సరోజినీ దేవి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఇంకా తను ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతుండగా నేను తనతో పెళ్లి విషయంలోనే గొడవ పడుతూ ఉంటే నన్ను చంపడానికి కూడా ట్రై చేసిండు. కాబట్టి ఆ భయంతో పారిపోయి నేను హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నా. నేను మహిళా కమిషన్ని కూడా ఆశ్రయించడం జరిగిందండి. కేసు పెట్టిన అతని పైన వాళ్ళు నాకు న్యాయం జరిపిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకా డీజీపీ సార్ని, ఇంకా హ్యూమన్ రైట్స్ కమిషన్ని మరియు సజ్జనార్ సార్ని కూడా కలవబోతున్నానండి. నన్ను పెళ్లి చేసుకోవాలంటే 30 లక్షల కట్నం తీసుకురా, లేదంటే నీ ఇల్లు నా పేరు మీద రాయని వాళ్ళ వైఫ్ అతను డిమాండ్ చేయడం జరిగింది. లేదా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే పిల్లలు పుడతారు, లేదంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని పడుండు నాతో అని చెప్పి బూతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.